అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండంని ధ్యానం చేసుకుందామండి. యాకోబు 3వ కుమారుడి పేరు లేవియా. లేవియా కాండం అంటే అర్థము యాజకుల కాండము అని అర్థం అండి. 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాను బలి అర్పించినప్పుడు గోవు మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేక మందలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోని దైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని రంధ్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాన్ని అంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని, మేక యొక్క గాని మందలోనైనదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకొని వచ్చి బలిపీఠము ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాన్ని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని అంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్లగువ్వలలో నుండి గాని, పావురము పిల్లల నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును, దాని పీటను ప్రక్కను పిండవలెను. పీఠము పక్కన, బలిపీఠము పక్కన పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను విడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదలో వెయ్యు చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందుల దాన్ని చేల్చవలెను గాని అవయవము విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద, అనగా అగ్ని మీద కట్టెలపైన దాన్ని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ఇది నిర్గమకాండము యొక్క కంటిన్యూ అండి, లేవియా కాండం అనేది. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.